ఒక ముల్లా పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా. నేనంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా జై జీసస్ జై జీసస్. ఏంది అమిత్ షా గారిని తిడతావా? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద మీరు చేసినటువంటి వాక్యాలు, అరే అవులే ఒక్కసారి తెలుసుకో, ఒకసారి నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రను తెలుసుకో, ఒకసారి అమిత్ షా గారి జీవిత చరిత్రను తెలుసుకో. అంటే నీకేం అర్థం అవుతుంది రా? నీకు 2, 3 అయినట్టున్నాయి. ఇంటర్నల్గా ఎన్ని అయినావో మాకేం తెలియదు, లగ్గాలు ఎన్ని అయినావో నీకు తెలియదు, ఎవరికి తెలియదు కదా ఎన్ని లగ్గాలు చేసుకుంటారో. పూటకో పెళ్లి చేసుకునేటటువంటి వ్యవహారికం నాదరా బాబు. కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద శంకించేటప్పుడు నీ జీవితాలు అయిపోయిందో ఒకసారి తెలుసుకోను. అవులదాని లెక్క మాట్లాడితే ఎవరు ఇంత చదువుకున్నాను చెప్తున్నావు? తలకాయల లెక్క మాట్లాడతాడు. కానీ మీకేం తెలుస్తుంది విలువ? రాముల వారి చరిత్ర తెలుస్తేనే తెలుస్తుండే. మీ యూనివర్సిటీ అంతా ఇటలీ యూనివర్సిటీ కదా, కానీ ఇటలీకి సంబంధించిన వాళ్ళకి ఈ భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఏమర్థమవుతుంది?